మహిమార్థమే వాడుకుంటున్నారు. అందుని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. ఒక చిన్న సాక్ష్యాన్ని మీకు ప్రకటించి నేను సెలవు తీసుకుంటాను. నేను సేవకు రాకమునుపు నేను ఉద్యోగం చేసుకునేవాడిని. ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు జెస్సీ ఎల్కేజీ చదువుతున్న టైం అనమాట. శ్రద్ధగా దేవుని మాటలు వింటారని నేను మనస్ఫూర్తి కోరుకుంటాను. చాలా విలువైనటువంటి సమయంలో మనం ఉన్నాం కనుక సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాను. ఎల్కేజీ చదువుతున్న టైంలో నేను మార్నింగ్ ఉద్యోగానికి వెళుతున్నప్పుడు 4 o'clockకి నేను ట్రైన్కి బయలుదేరి వెళ్ళాలి వేరే దగ్గరికి, ప్రాజెక్ట్ వర్క్కి. వెళుతున్న సమయంలో నన్ను జస్ట్ డ్రాప్ చేయడానికి కానీ బయటకు వచ్చి మా మిస్సెస్ జెస్సీ చాలా చిన్నది, సరే డాడీ బాయ్ డాడీ అని చెప్పింది. నేను వెళ్ళిపోయినాక నాకు ఒక పెద్ద శబ్దం వినబడింది, పెద్ద అరుపు వినబడింది. ఏంటి అనుకొని నేను మరలా వెనక్కి వచ్చి చూసినప్పటికీ ఇక్కడ పరిస్థితి అయితే గందరగోళంగా ఉంది. మా మిస్సెస్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఈ టైంని చెప్తున్నది. జెస్సీ కింద పడిపోయింది, కళ్ళు తేలేసి ఉంది. నేను పరిగెత్తుకొని వచ్చి పాపని నేను నా చేతిలో తీసుకున్నప్పటికీ నాకు ఒక విషయం అయితే అర్థమైంది. మనిషి ప్రాణం పోవడం ఎంతసేపు? ఒక సెకండ్ కాదు, అంతకన్నా మిల్లీ సెకండ్స్ చాలు. నాకు అర్థమవుతుంది తన గుండె కొట్టుకోవట్లేదు. ఒకసారి బాడీ కూల్ అయిపోయింది, కళ్ళు పైకి ఎత్తేసింది. నాకేం చేయాలో అర్థం కాలేదు. మా మిస్సెస్ చూస్తే పిలిచినా పలకట్లేదు. ఒకసారి తను షాక్లోకి వెళ్ళిపోయినట్లు అయిపోయింది పాపను అట్లా పరిస్థితుల్లో చూసినప్పటికీ. వెంటనే నేను పాపని ఇలాగ నా చేతుల మీద తీసుకొని అక్కడే వీధి బయట మా ఇంటి ముందు వెంటనే అక్కడే మోకాళ్ళు వేసి నేను ఏడవటం మొదలుపెట్టాను. దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాను. ప్రభువా, నాకైతే అర్థమైంది, గడ్డి పువ్వు వంటిది మనిషి జీవితం అని, నీటి బుడగ వంటిది మనిషి జీవితం అని అర్థమైంది. అయితే నా కుమార్తె నీ దగ్గరికి తీసుకున్నామని సంగతి కూడా నాకు అర్థమవుతుంది. కానీ ప్రభువా, నువ్వేదైనా చేయగలిగినటువంటి సమర్థుడు, నువ్వేదైనా చేయగలుగుతావు, నీకు ఆ శక్తి ఆ సామర్థ్యం ఉంది, నువ్వెంతైనా గొప్ప దేవుడు అని మేము నిన్ను నమ్ముకుంటున్నాము అని చెప్పి ఏడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభు, ఒకవేళ ఈ బిడ్డైతే చనిపోయిందని నాకు అర్థమవుతుంది కనుక ఒకవేళ బ్రతికిస్తే నీ నామ మహిమ కొరకు నేను బిడ్డను పెంచుతానయ్యా అని దేవునికి ఆ రోజు సమర్పణ చేసుకున్నాను. ప్రభువా, లోకంలో ఉన్నటువంటి వారిలాగా కాకుండా ఒక ప్రత్యేకంగా నా ప్రభువా, ప్రత్యేకమైనటువంటి బిడ్డగా నీ కొరకు పెంచుతాను, నువ్వు మరలా తనకి జీవాన్ని ఇస్తే అని ఆ రోజు నేను కన్నీళ్ళు కార్చి ఏడుస్తూ, ప్రభువా ఒక్కసారి ఒక్క అవకాశం ఇవ్వయ్యా, నువ్వెంతోమందిని లేపావు కదా, ఎంతోమందిని బాగు చేసావు, ఎంతోమందిని చనిపోయిన వారిని, ఎండిన ఎముకలను సైతము లెక్కకు మించిన సైన్యముగా మార్చగలిగిన దేవుడు నీవు అయ్యా. ఒక్కసారి నా బిడ్డను మీరు కనికరించండి అయ్యా, మరలా జీవాన్ని ఇవ్వండి, మరలా నీ కొరకు నా ప్రభా మరొక అవకాశం మీరు ఇవ్వండి, నీ కొరకు పెంచుతాను బాబు అని చెప్పి దేవుని సన్నిధిలో ఏడుస్తూ కన్నీళ్ళు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు అనుకోని రీతిలో సుమారుగా ఒక 25-30 నిమిషాలు తర్వాత ఒకసారి పాప మరలా ఊపిరి పీల్చుకోవడం అనేది ప్రారంభించింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవుని నామమునకు మాత్రమే కలుగును గాక. వెంటనే ఇంట్లో తీసుకెళ్ళి ముఖం మీద కడిగి జస్ట్ ఏమైంది నాన్న అంటే తనకేం తెలియదు, బాగా చిన్నపిల్ల ఇలా చూస్తూ ఉంది. Hey, this is Mrinal Thakur. Songs from my latest movie. ఒక పిచ్చి చూపులు చూస్తూ ఉంటే మాకే అర్థం కాదు. అప్పుడు అనిపించింది, దేవా నీవు ఉన్నావు, నువ్వేదైనా చేయగలిగినటువంటి సమర్థుడు. మరలా దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు అంటే దేవుడు తన నామ మహిమార్థం వాడుకుంటాడనే ఒక గొప్ప నిశ్చయత్వ దేవుని సన్నిధిలో పిల్లని మేము పెంచడానికి ఇష్టపడ్డాం. తనకైతే ఇక్కడ ఏ మ్యూజిక్ నేర్పించడం కానీ, మ్యూజిక్ క్లాసులు పంపించడం కానీ మేము చేయలేదు. కానీ మేము ఇంట్లోనే మేము ఫ్యామిలీ ప్రేయర్ చేసుకున్నప్పుడు కానీ, బయట ఏదైనా కాటేజ్ ప్రేయర్స్కి వెళ్ళినప్పుడు కానీ అట్లా మేము పాడుతూ ఉంటే వెనకాతలు పాడుతూ ఉండేది. అట్లా నేర్చుకుని చిన్నతనం నుంచి నాకు తెలిసి ఒక 5 years నుంచి 5 years వయసు ఉన్నప్పటి నుంచి పాడినటువంటి పాటలు కూడా యూట్యూబ్లో మా ఛానల్లో ఉంటాయి పాపవి, చిన్న చిన్న క్లిప్పింగ్స్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
అలాగా పాప పాడుతూ ఉంది. మేము పరిచర్యకి జఫన్య శాస్త్రి అయ్య గారి దగ్గరికి వచ్చిన తర్వాత 2017 అనుకుంటాను, వైజాగ్ ఆర్కే బీచ్లోనే సముద్రపు ఇసుకలోనే ఒక మీటింగ్ కండక్ట్ చేశారు అయ్య గారు, వైజాగ్ బ్లెస్సింగ్ ఫెస్టివల్స్ అని. అందులో ఒక పాట పాడడానికి జెస్సీకి దైవజనులు ఒక అవకాశాన్ని ఇచ్చారు. అది ఇప్పటికి మీరు చాలామంది విని ఉంటారు. శూన్యములో నుండి సమస్తము చేసిన అనే పాట ఒకటి ఉంటుంది. దైవజనులు జఫనయ్య గారు రాసినటువంటి పాట. అది నిస్సీ జాన్ గారు పాడారు యాక్చువల్గా పాట. ఆ పాట పాడుతున్న బట్టి అక్కడ ఉన్నటువంటి ఒక్కసారి ఒక దైవికమైన వాతావరణం రావడము, సేవకులందరూ ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయడము, ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వాతావరణం అంత దైవికమైన వాతావరణంగా మారిపోయినప్పటికీ ఒక ప్రత్యేకమైన కృప ఆ రోజు ఆ మీటింగ్లో దేవుడు తన మీదకి దించాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత అనేకమైనటువంటి పాటలు పాడటానికి ఈ మధ్యకాలం లాస్ట్ ఇయర్ క్రిస్మస్ సాంగ్ కూడా తన సొంతంగానే కంపోజ్ చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. అనేకమైన పాటలు అనేక మంది పాడించుకున్నారు, యూట్యూబ్లో ఉంటాయి. అందులో మీ అందరికీ బాగా తెలిసినటువంటి పాట అనుకుంటాను, ఓటికుండను నేను అనే పాట. తర్వాత కారుచున్న కన్నీరు, నీ కృప నీ కరుణ, చాలా చాలా పాటలు రికార్డింగ్ వెర్షన్లోనే పాడడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరలా చెప్తున్నాను, దేవుని చేతికి మనల్ని మనం సమర్పించుకోగలిగితే, అప్పగించుకోగలిగితే దేవుడు ఏదైనా మన పట్ల చేస్తాడు. ఆమెన్, హల్లెలూయా. గడిచిన కిందటి నెల 9వ తేదీ ఏలూరు మన్నా చర్చిలో దైవజనులు జ్యోతిరాజయ్య గారి యొక్క మందిరంలో పాప పాడినటువంటి ఒక పాట మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఏమైనా చెయ్యగలవనే పాట. హల్లెలూయా. అది తన హృదయ లోతులో నుంచి దేవుడు మా పట్ల చేసినటువంటి మేలు. మంచి పాట. దైవజనులు డానియల్ ప్రణీత్ గారికి దేవుడు ఇచ్చాడు. ఆ పాట అనేక మంది కుటుంబాలని ఓదార్చింది, బలపరిచింది. అట్లాంటి పాట ద్వారా మరలా ఒక్కసారి దేవుడు జసీని జ్ఞాపకం చేసుకోవడము, అనేకమైన ప్రాంతాల్లో వాడబడ్డానికి దేవుడు ఇంకా విరివిగా కృపనిచ్చింది. దానిని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ గణపరుస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా.